గత కొంతకాలంగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్ గా రూమర్స్ నిజం చేస్తూ చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో చైతన్య, శోభితలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇదే సమయంలో నాగార్జునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018లో అడవిశేష్ నటించిన గూఢచారి సినిమా సక్సెస్ మీట్ లో శోభితా ధూళిపాళ్ల గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల ఆమె చాలా బాగుంది. నేను ఇలా చెప్పకూడదు కానీ సినిమాలో ఆమె చాలా హాట్ గా ఉంది. నా ఉద్దేశం ఆమెలో ఎంతో ఆకర్షణీయమైన విషయం ఉంది అని నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున కాబోయే కోడలపై షాకింగ్ కామెంట్స్ చేశారంటూ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ కు ముందు సమంత చేసిన పోస్ట్ ను కూడా వైరల్ చేస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ సమంత రాసుకొచ్చింది. అయితే సమంత ఈ పోస్ట్ వినేష్ ఫోగట్ గురించి పెట్టింది. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే శామ్ ఉద్దేశం వేరే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వినేష్ ఫోగట్ తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిందని, చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ నేపథ్యంలోనే సమంత ఈ పోస్ట్ పెట్టినట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా శోభిత ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారనే చెప్పాలి.